హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏప్రిల్ 11, 12, 13, 14కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ గారు వెల్లడించిన విధంగా చంద్రునిపై వ్యోమగామిని దింపాలని భారత్ ఎప్పుడు లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ సి ఫ్రెండ్స్, 2040 నాటికి. రాబోయే చంద్రయాన్ 4 మిషన్లో భాగంగా 2040 నాటికి చంద్రునిపై వ్యోమగామిని దింపాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో చీఫ్ ప్రకటించారు. ఏ సంవత్సరం అంట ఫ్రెండ్స్? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 2040 నాటికి చంద్రునిపై వ్యోమగామిని దింపాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ వన్, 2025 నుండి 2030 కాలానికి ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డుకు ఎవరు తిరిగి ఎన్నికయ్యారు? ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డుకి. ఆన్సర్ ఏ ఫ్రెండ్స్, జగ్జిత్ పవాడియా. శ్రీమతి జగ్జిత్ పవాడియా 2025 నుంచి 2030 కాలానికి ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డుకు తిరిగి ఎన్నికయ్యారు. నెక్స్ట్ వన్, వ్యాధి ట్రాకింగ్ కోసం నానో సెన్సార్ను ఏ సంస్థ ఆవిష్కరించింది? ఆన్సర్ బి ఫ్రెండ్స్, ఐఐటి జోధ్పూర్. ఐఐటి జోధ్పూర్లోని పరిశోధకులు వ్యాధి ట్రాకింగ్లో కీలకమైన ప్రోటీన్లు అయిన సైటోకిన్లను వేగంగా గుర్తించడం కోసం ఒక విప్లవాత్మక నానో సెన్సార్ను పరిచయం చేశారు. నెక్స్ట్ వన్, జలియన్ వాలాబాగ్ ఊచకోత ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఏ ఫ్రెండ్స్, 1919. భారతీయ చరిత్రలో ఒక విషాదకరమైన సంఘటన జలియన్ వాలాబాగ్ ఊచకోత బ్రిటిష్ వలస పాలనలో పంజాబ్లోని అమృత్సర్లో ఏప్రిల్ 13, 1919న జరిగింది. ఎప్పుడు ఫ్రెండ్స్? ఏప్రిల్ 13, 1919న పంజాబ్లోని అమృత్సర్లో. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే ఏప్రిల్ 13 గురించి ఇది చెప్పాల్సి వచ్చింది. ఒకసారి రివిజన్ లాగా కూడా ఉంటుందని తీసుకొచ్చిన ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, భారతదేశం ఏ దేశంతో కలిసి సంయుక్త సైనిక వ్యాయామం డస్ట్ లీగ్ నిర్వహిస్తోంది? ఆన్సర్ బి ఫ్రెండ్స్, ఉజ్బెకిస్తాన్. ఎక్సర్సైజ్ డస్ట్ లీగ్ యొక్క 5వ ఎడిషన్ చూడండి ఫ్రెండ్స్, 5వ ఎడిషన్ ఉజ్బెకిస్తాన్లో జరుగుతుంది. నెక్స్ట్ వన్, జాంబీ డ్రగ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఏ దేశం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? ఆన్సర్ బి ఫ్రెండ్స్, సియెరా లియోన్. మానవ ఎముకల నుండి తయారైన కుష్ అనే మాదక ద్రవ్యం సమాధి దోపిడీ అంటే సమాధిని తవ్వి దాంట్లో నుంచి ఎముకలను తీయడం అన్నట్టు. మానవ ఎముకలను అక్కడ నుంచి తీసి కుష్ అనే మాదక ద్రవ్యాన్ని తయారు చేస్తున్నారంట ఫ్రెండ్స్ అక్కడ. మరియు మాదక ద్రవ్యాల ప్రేరిత మరణాలకు దారి తీసిన జాంబీ డ్రగ్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి సియెరా లియోన్ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అక్కడ ఇప్పుడు శ్మశానాలకు పోలీసులను కూడా కాపలా పెట్టింది ఫ్రెండ్స్ ఆ దేశం. దాని పేరేంటి అది గుర్తుపెట్టుకోండి, కుష్ అనే మాదక ద్రవ్యం. ఎక్కడ? సియెరా లియోన్లో. నెక్స్ట్ వన్, జిగ్ అనే కొత్త గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీని ఏ దేశం విడుదల చేసింది? జిగ్ అనే కొత్త గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీని. ఆన్సర్ సి ఫ్రెండ్స్, జింబాబ్వే. జిగ్ అనే కొత్త గోల్డ్ బ్యాక్ కరెన్సీని జింబాబ్వే విడుదల చేసింది. నెక్స్ట్ వన్, అతని పోర్ట్రైట్తో మొదటి యూకే నోట్లపై ఎవరు చిత్రీకరించబడ్డారు? మొదటి యూకే నోట్లపై. ఆన్సర్ ఏ ఫ్రెండ్స్, కింగ్ చార్లెస్ III.
కింగ్ చార్లెస్ III కొత్త యూకే నోట్లపై వర్ణించబడిన చక్రవర్తి. ఇది జూన్ 5, 2024 నుండి ప్రారంభమయ్యే క్వీన్ ఎలిజబెత్ II పోర్ట్రైట్ను కలిగి ఉన్న వాటితో సహా సర్క్యులేట్ అవుతుంది. దీంతో పాటు అది కూడా సర్క్యులేట్ అవుతుందంట ఫ్రెండ్స్. ఎవరు? కింగ్ చార్లెస్ III. నెక్స్ట్ వన్, మమతాజీ సాగర్ ఇటీవల వార్తల్లో నిలిచారు కదా, ఆమె ఎవరు? ఎందుకు ఆమె వార్తల్లో నిలిచింది? ఆన్సర్ సి ఫ్రెండ్స్, ఆమె ఒక కన్నడ కవి. మమతాజీ సాగర్ కన్నడ కవయిత్రి. నైజీరియాలో జరిగిన వావ్ మొదటి కాంగ్రెస్ సందర్భంగా ప్రపంచ రచయితల సంస్థచే గుర్తించబడిన సాహిత్యానికి ఆమె చేసిన విశేష కృషికి ప్రపంచ సాహిత్య బహుమతిని గెలుచుకుంది. ఇలా అడిగే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మమతాజీ సాగర్ ఇటీవల వార్తల్లో నిలిచారు, ఆమె ఎవరు అంటే ఆమె కన్నడ కవయిత్రి. ఇంతే ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.